మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును కాసేపట్లో మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం భారీ పోలీసు బందోబస్తు నడుమ కొమ్మినేనిని కోర్టుకు తీసుకువెళ్తున్నారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనలిస్ట్ కృష్ణరాజు కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును కాసేపట్లో మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో అందిస్తారు. సాంబశివరావు, లక్ష్మీదుర్గ రాజధాని ప్రాంతం పైన ఆంధ్రప్రదేశ్ మహిళలపైన అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ను మరికొద్ది సేపట్లో గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే గుంటూరు జీజీహెచ్లో కొమ్మినేని శ్రీనివాస్కు వైద్య పరీక్షలు పూర్తి చేసిన పోలీసులు గుంటూరు జీజీహెచ్ నుంచి మంగళగిరి కోర్టుకు అయితే తరలిస్తున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే మంగళగిరి కోర్టుకు కొమ్మినేని శ్రీనివాస్ను తీసుకురాబోతున్నారు. రాజధానిపై సాక్షి టీవీ డిబేట్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాస్తో పాటు ఎనలిస్టు కృష్ణరాజును కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు అయితే గాలింపు చర్యలు చేపట్టాయి. సాధ్యమైన త్వరలో కృష్ణరాజును కూడా అరెస్ట్ చేసేందుకు కూడా తుళ్లూరు పోలీసులు అయితే పకడ్బందీ వ్యూహంతో అయితే ముందుకెళ్తున్నారు. మరోవైపు నిన్న ఉదయం హైదరాబాద్లో కొమ్మినేని శ్రీనివాస్ను తుళ్లూరు పోలీసులు అదుపులో తీసుకొని గత రాత్రి గుంటూరు తీసుకొచ్చి గత రాత్రి నల్లబాడు పోలీస్ స్టేషన్లోంచి విచారణ చేపట్టారు. కొద్దిసేపటి క్రితం నల్లబాడు పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు జీజీహెచ్కి తరలించి గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం తిరిగి అతన్ని మంగళగిరి కోర్టుకు అయితే తరలిస్తున్నారు. అయితే ఇప్పటికే తుళ్లూరు పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత నేతగా ఉన్న ఖమ్మంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొమ్మినేని శ్రీనివాస్, అనలిస్టు కృష్ణరాజు, సాక్షి మీడియా యాజమాన్యం పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు వర్గ విభేదాలు రెచ్చగొట్టే సెక్షన్లు అయితే నమోదు చేశారు. అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నేపథ్యంలో అది నాన్ బెయిలబుల్ సెక్షన్గా ఉందని న్యాయవాదుల ద్వారా తెలుస్తుంది. దాంతో మరికొద్ది సేపట్లో కొమ్మినేని శ్రీనివాస్ని అయితే కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్కు పంపిస్తారనే ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి కోర్టులో హాజరుపరిచిన తర్వాత కొమ్మినేని శ్రీనివాస్ తరపున న్యాయవాదులు వాదించేందుకు వైసీపీ తరపున న్యాయవాదులు ఇప్పటికే కోర్టు వద్దకు చేరుకున్నారు. వైసీపీ తరపున న్యాయవాదులు వాదనలు కానీ కొమ్మినేని శ్రీనివాస్ చెప్పే విషయాన్ని కానీ జడ్జి పరిగణలో తీసుకొని రిమాండ్ విధిస్తారా లేక బెయిల్ ఇస్తారనేది కూడా మరికొద్ది సేపట్లో తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గతంలో బోరుగడ్డ అనిల్ విషయంలో కానీ, నందిగం సురేష్ విషయంలో కానీ, గోరంట్ల మాధవ్ విషయంలో కానీ పోలీసులు చేసిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఈసారి చాలా పకడ్బందీగా భారీ పోలీసు బలగాల మధ్య కొమ్మినేని శ్రీనివాస్ను నల్లబాడు పోలీస్ స్టేషన్ నుంచి మంగళగిరి కోర్టుకు అయితే తరలిస్తున్నారు. మరోవైపు గత 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. సాక్షి కార్యాలయాల వద్ద ఆందోళన నిరసనలు చేస్తున్న నేపథ్యంలో కొమ్మినేని శ్రీనివాస్ను మంగళగిరి కోర్టుకు తరలించే సమయంలో అడ్డుకునే ప్రయత్నాలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకొని పకడ్బందీ భారీ పోలీసు బందోబస్తు మధ్య అయితే నల్లబాడు పోలీస్ స్టేషన్ నుంచి తరలిస్తున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే మంగళగిరి కోర్టులో కొమ్మినేని శ్రీనివాస్ను హాజరుపరుస్తారు. మరి రిమాండ్ విధిస్తారా, బెయిల్ మంజూరు చేస్తారనేది కూడా మరికొద్ది నిమిషాలు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. లక్ష్మీదుర్గ. రైట్, ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ.